పిల్లలు లంచ్ బాక్స్కి బోండాలు అడిగారు. అయితే మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేసుకుందామా. ఫస్ట్ అయితే 3 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకుంటున్నా. 3 కప్పుల గోధుమ పిండికి ఒక ఫుల్ కప్పు పులిసిన పెరుగు అయితే తీసుకోవాలి. నిన్న పెరుగు ప్యాకెట్ తెచ్చాము, అది ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టేస్తే బాగా పులిసిపోతుంది అనమాట. ఇంకా ఒక ఫుల్ కప్పు పెరిగేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ వరకు మిక్స్ చేసుకోవాలి. మధ్యలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని ఓవర్ నైట్ ఇలానే వదిలేసేయాలి. మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా అవుతుంది అన్నమాట పిండి. మీకు దోశ బ్యాటర్ ఎలా పులుస్తుంది అలా ఇది కూడా పులిసిపోయిందనమాట. ఇంకా ఈ పిండిని మళ్ళీ మార్నింగ్ ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటున్నా. మీకు ఇష్టమైతే దీంట్లోనే పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి, ఆనియన్ ఒక్కటి యాడ్ చేస్తున్నా. లేదంటే ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు బోండాలు ఇలాగే. కానీ ఆనియన్స్ యాడ్ చేస్తే ఇంకొంచెం టేస్టీగా ఉంటాయి. ఇలా సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ చేత్తో నలుపుకుంటూ వేసుకుంటే విడివిడిగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా 5 మినిట్స్ మిక్స్ చేసుకుందాం. ఇంకో సైడు ఆయిల్ పెట్టేసాను, హీట్ అయ్యేలోపు ఇది కూడా మిక్స్ చేసేసుకోవచ్చు. అంతా మనం మిక్స్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది బోండాలు ఎలా వస్తాయి అనడానికి. ఇంకా ఆయిల్ అయితే ఇక్కడ హీట్ అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న బోండాల్లో వేసేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మనం బోండాలు వేస్తాం కదా, అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టి చేసామంటే పైన తొందరగా కాలిపోతాయి, లోపల మాత్రం అసలు ఫ్రై అవ్వదు, పిండి పిండిలా వస్తుంది. అందుకే మీడియం ఫ్లేమ్లోనే నిదానంగా అక్కడే దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి. ఇలా మన బాండిలో ఎన్ని పెడితే అన్ని బోండాలు వేసేసుకోవాలి. మరీ ఎక్కువ వేయొద్దండి, అవి ఫ్రై అవ్వాలి అంటే కొంచెం స్పేస్ ఉండాలి దానికి. ఇవి ఫ్రై అవ్వడానికి 10 మినిట్స్ అన్న పడుతుంది, ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో చేసుకుంటున్నాం కదా. లోపల కూడా బాగా ఫ్రై అవ్వాలి అంటే ఒక 10 మినిట్స్ అన్న మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చాయో, చాలా బాగుంటాయి. మనం మైదాతో చేసుకునే దానికన్నా ఇవి ఇంకా టేస్టీగానే ఉంటాయి. మీరు వీడియో చూస్తున్నారు కదా, ఒక్కసారి ట్రై చేయండి, ఇంకా ప్రతిసారి ఇలానే చేసుకుంటారనమాట. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటాయి. ఇంకా దీంట్లోనే ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తాం కాబట్టి మా పిల్లలు అయితే దీంతో పాటు చట్నీ తీసుకొని వెళ్ళారనమాట. ఇంకా ఇలాగే ప్లెయిన్గా తినేస్తారు. సేమ్ హోటల్ స్టైల్లోనే ఉంటాయి, మీరు పక్కా ట్రై చేయండి. ఈ బోండాలతో పాటుగా నేను ఆనియన్ చట్నీ చేశాను. ఆనియన్ చట్నీతో పాటు చాలా బాగుంటాయి తినడానికి. కావాలి అంటే పల్లీ చట్నీ అయినా చేసుకోవచ్చు, పల్లీ చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇంత సింపుల్గా చేసుకోవచ్చు అనమాట గోధుమ పిండితో బోండాలు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.